తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ 3 కీలక బిల్లులకి ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకి ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ 3 బిల్లులకి సభ ఆమోదం తెలపడం గమనార్హం. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు మేము క్రీడా పాలసీని తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం, టూరిజం పాలసీ, టూరిజం అడ్డుకొని ఈ రోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తాం. అధ్యక్ష తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష. 10 నెలల కాలంలో 22 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈ రోజు 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి ముందుకు పోతా అంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వీరికి? అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్ లో మహిళలకు, మరి జగిత్యాలలో గౌరారం దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్ లో, అదే విధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది మరి నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్న ఆయన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా.